ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. బ్రదర్ మీ పేరు? నా పేరు అజీమ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ పాల్మకుల్ శంషాబాద్. అంటే ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? ఇటు నుంచి 15 కిలోమీటర్స్. ఇక్కడ ఏ డైరీ ఫామ్ కి వచ్చారు మీరు? మేము రాయల్ డైరీ ఫామ్. రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్. ఇది వెంకయ్యనాయుడు ఫామ్ పక్కన? అవును సార్. ఇంతకు ముందు ఇక్కడ గేదెలు తీసుకున్నారా? ఇంతకు ముందు తీసుకున్నాం. ఎన్ని తీసుకున్నారు? ఒక 4 తీసుకున్నాం. 4 తీసుకున్నారు. ఏ బ్రీడ్ తీసుకున్నారు? జాఫ్రాబాద్. అంటే ఎన్ని రోజులు అయింది బ్రదర్ మీరు తీసుకున్నారు? మేము ఒక 6 months బ్యాక్ తీసుకున్నాం. 6 నెలల క్రితం. 6 నెలల క్రితం. ఎట్లా ఉన్నాయి మీకు రేటు? అప్పుడు జర రేటు కొంచెం తక్కువనే ఉండే, ఇప్పుడు జర రేట్లు పెరిగినాయి. ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం సమ్మర్ అన్నట్టు రేట్లు పెరిగినాయి. మీకు యావరేజ్ ఎంత పడ్డాయి బ్రదర్ అప్పుడు 1,05,000 నుంచి 1,15,000 దాకా పడ్డాయి. 1,05,000 to 1,15,000 దాకా పడ్డాయి. 90,000 కి కూడా వచ్చింది. అది ఇప్పుడు మా దగ్గర 10 లీటర్లు ఇస్తుంది పూటకు. మన ఇప్పుడు తమీం భాయ్ అని ఉన్నాడు కదా, ఆయన మేము తీసుకోకపోతే బలవంతం చేసి మాకు ఇచ్చిండు. ఆయన మాకు 90,000కి ఇచ్చిండు. అది పూటకు 10 లీటర్లు మా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఇస్తుంది. ఎంత సైజ్ ఉంది గేదె? ఎంత సైజ్ ఉందా? దీనికన్నా హెవీ ఉంటుంది చాలా. దీనికంటే హెవీ అంటే వర్షాకాలంలో ఇచ్చిండు. వర్షాకాలంలో 90,000కి తీసుకున్న గేదె మీకు 10 లీటర్. ఇప్పుడు తమీం భాయ్ ఏం చేసిందంటే 6, 5 ఇస్తుంది, 100% నువ్వు తీసుకో అని నాకు చెప్పించిండు. అది మన దగ్గర ఫుడ్ వల్ల మంచిగా పాలిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ అంతా మొత్తం రాయల్ డైరీ ఫామ్ లో తమీం భాయ్ చెప్తుంటాడు ఏదన్నా కానీ. సో ఆయన ఎంతైతే చెప్తున్నాడో అన్నైతే పర్ఫెక్ట్ ఎక్కువనే ఇస్తాయి. ఎందుకంటే మనిషికి ఏం చేస్తే మోసం అనేది ఆయన తోటి కాదు. ఏమున్నా చెప్పేస్తాడు, అప్పుడే చెప్పేస్తాడు, అప్పుడే ఏదున్నా చెప్పేస్తాడు. అట్లా మన దగ్గర ఇప్పుడు నా దగ్గర తమీం భాయ్ దగ్గర నుంచి తీసుకున్న బర్రెలు దగ్గర 20 బర్రెలు నేను నా దగ్గర. అట్లా ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక 4-5 months అయింది తమీం భాయ్ వచ్చి. దానికన్నా ముందు పాల్మకుల్లో డైరీ ఫామ్ ఉంటది ఆయనకు ఓన్. ఆయనది ఆడ కూడా 100 buffaloes ఉన్నాయి. ఆయన ఎంత చెప్పినంత మాత్రం 100% ఇస్తుంది. అంటే ఇంతకు ముందు పాల్మకుల్లో కూడా అమ్ముతున్నారు? పాల్మకుల్లో అమ్ముతుండే. తీసుకున్నది అన్ని మొత్తం 5 ఇక్కడ వచ్చి 4 తీసుకున్నాము. అట్ ఏ టైం తీసుకున్నాము. 4 ఇక్కడ 4 గేదెలు ఒకటేసారి తీసుకున్నాము. మళ్ళీ పాల్మకుల్లోనేమో 20 గేదెల దాకా తీసుకున్నాం. 20 గేదెలు. ఏ బ్రీడ్ తీసుకున్నారు? జాఫ్రాబాదీ. మొత్తం మన దగ్గర జాఫ్రాబాదీ. ఎందుకు బ్రదర్ మీరు మొత్తం జాఫ్రాబాదీ? అంటే జాఫ్రాబాదీ ఏంటంటే మిల్క్ కెపాసిటీ ఎక్కువ ఉంటది, లాంగ్ టైం పాలిస్తాయి. అది కొంచెం కట్టరు అనేసట్టు ఒక 100% 200% కడుతుంది, 200% మంచిగా అయింది. అదే కానీ మనుషులు చెప్పుకునే అదొకటే మాటనే కానీ కట్టదు ఈనదు అన్నట్టు. కానీ టైం టు టైం మంచి ఫుడ్ ఉంటే, టైం టు టైం డివార్మింగ్ చేసుకుంటే టైం టు టైం ఎదకొస్తుంది, అప్పుడే కడుతుంది, మంచిగా అయింటది. కట్టే కన్నా ఒక నెల రోజుల ముందు పాలు బంద్ చేస్తుంది. కట్టిందంటే 18 నెలలు 20 నెలలు కూడా పాలిస్తాయి. మంచిగా భూమి మీద కూడా మేసి కూడా మంచిగా తింటది. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఈయన దగ్గర కూడా ఒక 35 buffaloes ఉన్నాయి. ఈయన 20 బర్రెలు అయితే దులియా బర్రెలు తిప్పి మేపుతాడు. అంటే ఇద్దరిది సపరేట్? నాది సపరేట్ ఉంది, ఈయనది సపరేట్. మీరు కూడా ఇక్కడ తీసుకున్నారా? ఇక్కడ మొత్తం మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరివి కలిపి ఒక 50 buffaloes ఉన్నాయి. 50 గేదెలు మొత్తం మాకు తమీం భాయ్ ఇచ్చినాయి ఉన్నాయి. మొత్తం ఎట్లా అంటే అట్లా మనకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే ఇది తీసుకొని మళ్ళీ రిటర్న్ కూడా ఇస్తాడు తమీం భాయ్. మొత్తం వచ్చేసి ఏది ఉన్నా సరే మీకు రిటర్న్ ప్రాసెస్ లోనే మనకైతే ఇచ్చిండు మా బాస్ అయితే. ఇప్పుడు రేట్లు కూడా చూసి ఇస్తాడు. అట్లా పెద్దగా ధరలేం చెప్పి మనుషులను మోసం చేయాలంటే ఏం లేదు. సో ఇప్పుడు మీరు జాఫ్రాబాద్ సపరేట్ బుల్ పెట్టుకున్నారా? సపరేట్ ఉంది. జాఫ్రాబాదీ మనకి పిల్లలు మంచిగా దాని మీద జాఫ్రాబాదీ పిల్లలే రావాలన్నట్టు ఇక జాఫ్రాబాదీ బుల్లే ఉంటుంది. ఇప్పుడు క్రాస్ చేసినప్పుడు మాక్సిమం జాఫ్రాబాదీ బఫెలోకి జాఫ్రాబాదీ బుల్ తో క్రాస్ చేస్తున్నారు. మొత్తం జాఫ్రాబాదీ దిగుతున్నాయి. మీకు కూడా సపరేట్. ఆయన కూడా ఇప్పుడు ఆయన కూడా బుల్ ఉంది, నాకు కూడా బుల్ ఉంది. ఆయనకి ఇప్పుడు రింగ్ బరేకి కూడా మనం జాఫ్రాబాదీ వేపిస్తే బుల్ క్రాస్ చేసింది అనుకో జాఫ్రాబాదీ పిల్లలే వెళ్తాయి. అవే వెళ్ళినాయి మా దగ్గర. ఇప్పుడు మొత్తం మీ దగ్గర డైరీ ఎన్ని గేదెలు ఉన్నాయి? నా దగ్గర 25 ఉన్నాయి. ఎన్ని పాలు అవుతున్నాయి? నా దగ్గర అంటే రొటేషన్ ఉంది. ఇప్పుడు ఒక పర్ టైం కి 90 లీటర్లు వెళ్తున్నాయి. ఎన్ని పాలు? ఒక 18-19 వరకు ఉన్నాయి పాలు ఇచ్చేది. ఒక 18 ఉన్నాయి. 90 లీటర్ పాలు. 90 లీటర్ పాలు ఎంత పడుతున్నాయి బ్రదర్ మీకు పాల రేటు? పాల రేటు మనకి 70 రూపీస్. 70 రూపీస్. ఎంత వస్తుంది మీకు బిల్లు? మొత్తం బిల్లు వస్తుంది ఒక 3 lakhs చేంజ్ వస్తుంది. నాకు 3 lakhs చేంజ్ వస్తుంది. ఇవి మీకు దాన ఖర్చులు ఎంత పడతాయి? 50% అవుతుంది. 60% మెయింటెనెన్స్ అవుతుంది. మంచిగా మన మీద ఉంది ఫుడ్ ఎట్లా పెట్టుకుంటే అట్లా. మనకి ఇప్పుడు బిల్ ఎంత వచ్చింది? ఇప్పుడు నాకు 3 లక్షల బిల్ అంటే 1,50,000 అయితే దానిలోకే అవుతుంది.
మళ్ళీ వీళ్ళకు వర్కర్స్ కూడా ఉంటారు. వర్కర్స్ కి ఒక 40,000 36,000 పోతాయి నా దగ్గర. ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? ఇద్దరు ఉన్నారు. ఎంత ఇస్తారు వాళ్ళకు? ఒక్కరికి 18,000 ఇస్తాం. 18,000 ప్రకారం గడ్డి వాళ్ళే కోసుకుంటారు. మొత్తం A to Z డైరీ పని మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మీరు ఓన్లీ డైరీ చూస్తారా? మళ్ళీ ఏమైనా సపరేట్ గా మనది డైరీ మొత్తం డైరీ. ఎంత మిగులుతుంది బ్రదర్ మొత్తం? అవి వాళ్ళకు వర్కర్స్ కానీ మొత్తం ఫీడింగ్ కాస్ట్ కానీ మొత్తం ఎంత మిగులుతుంది మీకు? నాకు ఒక 90,000 లక్ష రూపాయలు మిగులుతుంది నెలకు కష్టపడితే. మీరు ఒక్కరు ఉంటారు? మళ్ళీ మీ ఫాదర్ అట్లా ఏమన్నా? నేను ఒక్కరిని. మీరు ఒక్కరు ఉంటారు, నెలకు లక్ష రూపాయలు లాభం చేస్తారు అన్ని పోగా? అంటే నేను కూడా డైరీలో వర్క్ చేస్తా. మీరేం చేస్తారు? ఇప్పుడు నేను కూడా పాలు విండుతా, నేను కూడా గడ్డి కోస్తా. ఇప్పుడు 25 బఫెలోస్ ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు చూడమంటే వాళ్ళు ఇంకా పైసలు పెంచమంటారు. అందుకోసం వాళ్ళతో సహా నేను కూడా పని చేసిన అనుకోని వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే, అరే మన సెట్ కూడా మన దగ్గర పని చేస్తుండు అన్నట్టు వాళ్ళకు కూడా హ్యాపీనెస్ తోటి వాళ్ళు కొంచెం పని కూడా ఎక్కువ చేస్తారు, మంచిగా చేస్తారు. మనం ఉండాలి డైరీ ఫామ్ లో. అంటే 100% మనం డైరీ ఫామ్ లో ఉంటేనే డైరీ ఫామ్ సక్సెస్ అవుతారు. దట్టు ఒక వర్కర్ డబ్బులు కూడా మిగులుతాయి కదా. ఇప్పుడు మీరు అన్ని గడ్డి వేయడం కానీ సరే, పాలు చూసుకోవడం కానీ సరే, ఒక వర్కర్ డబ్బులు మిగులుతాయి. మీ ఎట్లా పడదా? మీ ఎంత సేమ్ పాల రేట్ అంతే ఇద్దరిది? మీకు ఎన్ని గేదెలు ఉన్నాయి? నాకు ఒక 25 ఉంటాయి. 25 ఉన్నాయి. మీకు పాలు ఇచ్చేటి ఎన్ని ఉన్నాయి? పాలు ఇచ్చేది 20 ఉంటాయి. 20 ఉంటాయి. ఎన్ని పాలు అవుతున్నాయి మీకు? నాకు 100 109. మీకు ఎంత మిగులుతుంది? నాకు 2.5 దాకా. ఎందుకంటే ఈయనకి ఎందుకు ఎక్కువ మిగులుతుంది అంటే, ఈయనకి పొలం ఎక్కువ ఉంది. ఈయనకి ఏంటంటే చేతిదే ఉంది మాక్సిమం. కలి దానాలు ఒకటే కొనకం ఉంది. నది కుట్టి మన సూపర్ నేపియర్ గ్రాస్ ఉంది. 3 ఎకరాలు 4 ఎకరాలు అవే తింటాయి. కలి దానానే కొంటాడు మళ్ళీ లేబర్. అందుకోసం ఏమైతుందంటే కొన్ని పైసలు తగ్గుతాయి. ఇప్పుడు 25 బర్రెలకు తినాలంటే దగ్గర నెలకు 40-45 వేల కుట్టి తింటాయి. ఇప్పుడు ఏంటంటే ఈయన కుట్టి పైసలు సేవ్ అవుతున్నాయి బస్ అంతే. ఏదైనా సరే రైతు మనం డైరీ ఫామ్ పెట్టే ముందు ఫస్ట్ మనకి సూపర్ నేపియర్ గడ్డి పెట్టుకోవాలి. గడ్డి పెట్టుకున్న తర్వాతనే బఫెలోస్ తేవాలి. 10 బర్రెలు ఉన్నాయంటే మనం 2 ఎకరాలు గడ్డి ఉండాలి. ఫస్ట్ గడ్డి తర్వాతనే డైరీ ఫామ్. 10 ఎకరాలకు ఎంత ఉండాలి? 10 ఎకరాలకు 100 బర్రెలు కూడా మెయింటైన్ చేయొచ్చు. 10 ఎకరాలకు? 10 ఎకరాలు. సరే, ఇప్పుడు ఒక 10 గేదెలకు ఎన్ని ఎకరాలు? ఒక ఎకరన్నర నుంచి 2 ఎకరాలు గడ్డి 10 బఫెలో 10 బర్రెలకు ఉన్నాయి అనుకోండి. బర్రెలు మంచిగా తింటాయి, మంచిగా ఉంటాయి, మంచిగా పాలిస్తాయి. ఎకరన్నర నుంచి 2 ఎకరాలు? ఎకరన్నర నుంచి 10 గేదెలకు. పెద్ద గేదెలకు ఇప్పుడు ఈ సైజు గేదెలకు అయితే 2 ఎకరాలు కావాలి. ఇప్పుడు చిన్న బర్రెలు అయితే ఇప్పుడు రింగు బర్రెలు, హర్యానా బర్రె, బన్నీ బర్రె ఉంటే 1 ఎకరాల్లో కూడా తింటాయి. కానీ ఇంత హెవీ సైజ్ జాఫరాబాదీ బర్రెలు అయితే దానికి 2 ఎకరాలు మాత్రం 100% కావాలి. సో ముర్రా గేదెలతో పోల్చుకుంటే జాఫరాబాదీ గేదెలు ఫీడింగ్ ఎక్కువ. అంటే ఫీడింగ్ ఎక్కువ, దీని మిల్కింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ, లాంగ్ టైం కట్టిందంటే 8 నెలలు సూడి ఉందా కూడా పాలు 4 ఇస్తాయి. అంటే మా దగ్గర ఇస్తున్నాయి అని చెప్తున్నాము. ఇస్తాయంటే అన్ని ఇయ్యాయి కూడా, కొన్ని ఇస్తాయి కొన్ని ఇయ్యాయి. నా దగ్గర అయితే ఇస్తాయి. ఇప్పుడు మీరు ఎంత పెడతారు బ్రదర్? ఇప్పుడు జాఫరాబాదీ గేదెలు ఉన్నాయి కదా, మీరు ఫీడింగ్ ఎన్ని పూటలు పెడతారు, ఎంత పెడతారు, ఏవేవి పెడతారు? నేను ఒక్క జాఫరాబాద్ ఈ సైజు బర్రె అంటే 20 లీటర్స్ బకెట్ ఉంటది కదా, అది 3 బకెట్లు ఒక్కొక్క బర్రెకి ఇస్తాం. అంటే దానా అంటే అందులో ఒక బకెట్నర, ఒక దగ్గర సుమారుగా ఒట్టి దానా పోల్చుకుంటే ఒక 8 నుంచి 10 కిలోల దాకా దానా తడిపితే దాన్ని నానబెడితే 3 బకెట్లు వేస్తాం. ఇంత పెద్ద బర్రె ఉండే హెవీ సైజ్ గేదె. ఎన్ని కేజీలు ఉంటది అందాజ? ఏది బర్రెనా? కాదు, బర్రె కాదు, ఫీడింగ్ వస్తుంది 10 కిలోల దాకా వస్తుంది. 10 కిలోలు. ఎన్ని పూటలు పెడతారు? ఒక పూటకి 10 నుంచి 12 కిలోలు ఒక బర్రెకి. ఒక పూటకి 2 పూటలు పెడతాం. మధ్యాహ్నము పొద్దుగల పాలు 5 గంటలకు పాలు పిండే ముందు కుట్టి దానా వేసేసి పాలు పిండుకొని మళ్ళీ బర్రెలకు 10 గంటలప్పుడు నీళ్ళు దాపుకొని 1 గంటలకు మళ్ళీ ఒక్కొక్క బర్రెకి ఒక 20 కేజీల దాకా పచ్చి కుట్టి వేసేసి మళ్ళీ ఇసి పెట్టేస్తాం. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు మళ్ళీ కుట్టి పోసి దాని మీద దానా పోసేసి పాలు పిండుకొని నీళ్ళు దాపి ఇసి పెట్టేస్తాం అంతే. ఫీడింగ్ అంటే ఏమేమి పెడతారు బ్రదర్? ఏమేమి పెడతారు ఫీడింగ్ లో? మేము పత్తి చెక్క, కంది చున్ని, ఒకటి బిస్కెట్ దానా ఉంటది, 3 దానాలు పెడతాం. ఈ 3 మిక్స్ చేసి మొత్తం పెద్ద హౌస్ లో నానబెడతాము. నానబెట్టి ఒక్కొక్క బకెట్లు ఎత్తి పోస్తారు. సో ఎవరైనా సరే యువత డైరీ ఫామ్ లోకి వస్తే లాభమైనా ఒకవేళ మీ సలహాలు చెప్పండి. డైరీ ఫామ్ లో లాభం అంటే 100లో 70% లాస్ అవుతారు. సక్సెస్ అంటే మనం కష్టపడుతున్నాం కదా. ఇప్పుడు ఈయన ఇప్పటి నుంచి కాదు, నేను డైరీ ఫామ్ పెట్టి 2 years 3 years అయింది. ఈయన దగ్గర 10-12 years నుంచి డైరీ ఫామ్ ఉంది. సొంతంగా పని చేసుకోండు. మొన్న ఒక సంవత్సరం దాకా కూడా సొంతంగా ఈయననే మెయింటైన్ చేసిండు. సంవత్సరం కింద లేబర్ ని పెట్టిండు ఈయన. అందుకోసం అని మెల్ల ఈయనది ఇంటి బర్రెలు ఈనడము, దుడ్డెలు పెద్ద కాడము ఈనడంలో ఈయన సక్సెస్ అయిపోయింది. నా దగ్గర నేను డైరీ ఫామ్ పెట్టినప్పటి నుంచి లేబర్ ని పెట్టుకున్నా. కొంచెం స్టార్టింగ్ లో నాకు కూడా నష్టాలు అయినాయి. మెల్లగా నా దగ్గర కూడా నేను తెచ్చిన బర్రెలు ఈనినాయి. పిల్లలు ఇచ్చిన తర్వాత అదేమైందంటే పాలతోటి మనకి ఇప్పుడు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. మీరు స్టార్టింగ్ నుంచి జాఫరాబాదీ అంటే ఎందుకు? అంటే లాంగ్ టర్మ్ కోసమని
లాంగ్ టైం Hmm. మంచిగా మనకి ఒక 9 నెలలు సంవత్సరం అయితే అది ఒక లెవెల్ మీద పోతుంది, నడుస్తాయి. పాలు మనం ఒక లెవెల్ గా తిండి పెట్టాలి, ఒక లెవెల్ గా నడుస్తాయి. మీరు ఎప్పుడైనా సరే అటు గుజరాత్ అటు వెళ్ళలేదా? మేము వెళ్ళినాం, గుజరాత్ కూడా వెళ్ళినాం, గుజరాత్ కూడా పోయి వచ్చినాం. అక్కడ ఎట్లా ఉన్నాయి brother? అక్కడ మోసాలు ఎక్కువ ఉంటాయి. ఎలాంటి మోసాలు ఉంటాయి? అంటే ఎలాంటివి అంటే ఇప్పుడు ఈ ఒక బర్రె ఉంది, ఇప్పుడు ఒక దల్లాలి ఉంటాడు మధ్యలో, మనకేం చేశాడంటే అవతల చెప్పేశాడు, అవతల రైతుకి ఆ బర్రె అయినాకి చెప్పేశాడు, నాకు ఇన్ని పైసలు కావాలి, ఇంత దాకా ఇప్పిస్తామని. వాళ్ళు ఏం చేశారు, మనకు ₹1,00,000 ఇచ్చే బర్రె వాళ్ళు 1,30,000 ఇప్పిస్తారు. సో మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు గుజరాత్ అయినా సరే, హర్యానా అయినా, అంటే ఎక్కడైనా సంథింగ్ అవుట్ ఆఫ్ స్టేట్ కి వెళ్ళిపోతే వాళ్ళు ఏంటంటే మనకు దళారు ఏమంటే మన ముందరేమో బాగానే ఇప్పించినట్టు ఉంటది, కానీ బిఫోర్ ముందే 15,000, 20,000, 10,000 కమిషన్ ముందే మాట్లాడుకొని 100% ఉంటది. అందుకోసం ఏం చేయాలంటే, నేను 2 సార్లు పోయినా గుజరాత్, 2 సార్లు కూడా ఫెయిల్ అయినాం. అందుకోసం అప్పటి నుంచి ఏమైందంటే ఇక్కడ బర్రెలు తీసుకోవడం స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఈడ ఏముందంటే ఇప్పుడు దీనికి ప్రాబ్లం వచ్చింది అనుకో, మనం కాల్ చేసి చెప్పుకోవచ్చు ఇది ప్రాబ్లం అయింది అంటే, దానికి సొల్యూషన్ అయినా వస్తుంది, వేరే బర్రె అయినా వస్తుంది, ఏదైనా బట్ సొల్యూషన్ అయితే వస్తుంది దానికి. ఇప్పుడు అక్కడ నుంచి వెళ్తే అక్కడ మనం వెళ్ళలేం కదా, అక్కడ మనం ఏం చేస్తామంటే మంచిగా దొరుకుతాయని అక్కడ దొరుకుతాం, కానీ చాలా పరిశాన్ అయిపోతాం. మీ బెస్ట్ సలహా ఏంటంటే, మన దగ్గర డైరీ ఫామ్, ఇప్పుడు రాయల్ డైరీ ఫామ్ ఉంది, మంచిగా బర్రెలు మంచి బర్రెలు ఇస్తారు. ఇక్కడ క్వాలిటీ బర్రెలు ఉంటాయి, కొంచెం రేట్ కార్డ్ నే కొంచెం ఎక్కువ డిమాండ్ చేశారు, కానీ క్వాలిటీ బర్రెలు ఉంటాయి, అట్లా ఇక్కడ తీసుకోవచ్చు. సో పక్కన డైరీ ఫామ్ తో పోల్చుకుంటే ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ లో పర్లేదా? రాయల్ డైరీ ఫామ్ లో చాలా నయం అనుకోండి రేట్ లో. మీరు చూసారు పక్కన డైరీ ఫామ్ లో కూడా చూసినాము. బ్రదర్, ఇప్పుడు మీకు 2,50,000 మిగులుతుంది నెలకు మీకు. అంటే మీరు ఓన్లీ అంటే ఎన్ని గేదెలు మొత్తం పాలు ఎన్ని అవుతున్నాయి మీకు? నావి గేదెలు ఎక్కువ పాలు రొటేషన్ ఉంటాయి వాళ్ళు, 3 నెలల్లో కొన్ని బాలు, 3 నెలల్లో కొన్ని బాలు, కొన్ని బాలు తగ్గుతుంటే కొన్ని బాలు. ఇప్పుడు ఎన్ని పాలు అవుతున్నాయి మీకు? ఇప్పుడు 100 అవుతున్నాయి. 108, 106 ఇద్దరం ఒకటే తానా వస్తాం పాలు. ఓకే, సరే బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ.